ఏంటి ఏంటి అసలు ప్లాన్లు ఏంటి, వ్యూహాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సో ఏంటి నిన్న మాట్లాడిన మాటలు, రీసెంట్ ఇష్యూస్ ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ ఇలా ఒక లేమెన్ గా మాట్లాడితే ఎలా మాట్లాడతారో మన చందు శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఎందుకంటే ఆయన కోర్టు ఆయనకే అందించాలని చెప్పేసి నేను ఆ మాట వాడాను, కానీ ఒక లేమెన్ గా చూపించాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అన్న దాని మీద చందు శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఒక ఎక్స్ఎంపీ వారి యొక్క నాయకుడి సతీమణి మీద జరిగినటువంటి మాటల దాడిని నిరసిస్తూ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో అతని నిరసనని తెలియపరిచినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి ఈ లేమెన్ గాక ఏమైతాడని చెప్పేసి చిన్నపరెడ్డి గారు నేను చెప్తా నేను ఒక్కోదానికి సమాధానం చెప్తా. మాట్లాడితే అసలు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటే అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా చేసిన వ్యక్తి బట్టలు ఇప్పదీసి అంతా దేశాన్ని మొత్తం చూపించిన వ్యక్తి పోలీసులు ఉదులో ఉంటే వాళ్ళ బండిని అటాక్ చేసి వాళ్ళ గుండెల మీద తంటారా? చట్టం దృష్టిలో నిందితుడై కావచ్చు కిరణ్, అతను పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? గుండాలను 5 తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? 7 కేసులు ఇప్పటికీ ఉన్నాయి. నువ్వు ఎక్కడో రాయలసీమలో ఉన్న వ్యక్తి గుంటూరులో చిన్నపరెడ్డి తయారు చేయాలా? ఇప్పుడు మీ నాయకుడికి ఇబ్బంది అయితే చిన్నపరెడ్డి ప్రయత్నించాలా? ఎక్కడో ఉన్న గోరంట్ల మాధవకి గుంటూరులో వెళ్ళి గుంటూరు పోలీసులే దగ్గరించే పరిస్థితి తీసుకొస్తావా? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో తీసుకుంటావా? నువ్వు లామేనా నువ్వు నాకు చెప్తావు? నువ్వు నేర్చుకో, ముందు నువ్వు నేర్చుకో. దాడులు చేస్తారా? పోలీసుల మీద దాడులు చేస్తారా? ఎస్పీ ఆఫీసులో ఆ కిరణ్ మీద గుండెల మీద కొట్టాలని ప్రయత్నం చేస్తారా? అందుకనే 7 కేసులు పెట్టారు. ఇంకా మీరు మారండి. మీరు మారితే ప్రజలు తీసుకుంటారు. అంతేగాని నువ్వు నాకు నువ్వు పాటలు ఉన్న మహేష్ కూడా మీరు నాకు నేర్పాల్సిన అవసరం లేదు. అంతేగాని పోలీసుల మీద అటాక్ చేయడానికి పోతారు. మీరు బట్టలు ఎప్పదీస్తారా? మీ నాయకుడు ఇంకా సమర్థిస్తారా? ఇంకా ఓకే సార్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. అలాగే మన మెరుపుల మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా మాట్లాడినటువంటి అవి వేమన సూక్తుల లేకపోతే శతక సూక్తుల అని చెప్పేసి ఇంకోటి ఏదో మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించినేమో వేమన సూక్తుల్లా కనపడ్డాయి. అచ్చెన్నాయుడు గారు పోలీసుల్ని దెంగి తినడానికి వచ్చారా అని అంటేనేమో అవి వేమన సూక్తుల్లా కనపడ్డాయి. ఏం మాట్లాడతావన్నా నువ్వు? మీ వారికి మీ కూటమి నాయకులకి మాట్లాడటమే చెప్పండి. ఏం మాట్లాడుతున్నామన్నా? వేమన శతకాలు ఏంటో లేకపోతే సరే ఇప్పుడు చిన్నపరెడ్డి చిన్నపరెడ్డి గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, దయచేసి ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విడదల రజనీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, లక్ష్మీ పార్వతి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారు, అతని మీద చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్నారని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా దీని మీద పెద్ద ఇష్యూ చేస్తున్నారు. చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మహిళలు అనడం చాలా తప్పు. మరి వాళ్ళు మహిళలు కాదా? మరి మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు చర్యలు తీసుకుంటే మీరు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? ఏంటి మీ సమస్య ఏంటి అసలు? దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ప్లీజ్. సార్, యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకు స్వాగతించట్లేదనంటే, వీరు చేసిన అరెస్టు
అరెస్టు చేసిన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను 2014 నుంచి 2019 వరకు మాట్లాడినటువంటి మాటల వాటిని కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాటిని కానీ తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కొట్టి 3 రోజులు 4 రోజులు తిప్పి జైల్లో వేసి 60 రోజులు 56 రోజులు బెయిల్ రాకుండా చేసినటువంటి పరిస్థితి, 111 BS చట్టాలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు ఇంతగా మాట్లాడినటువంటి మాటల్ని ఎందుకని 111 BS సెక్షన్ పెట్టలేదు? ఇది ఈ క్రైమ్ చిన్నపరెడ్డి గారు 111 BNS పెట్టారు. 111 BNS పెడితేనే జడ్జి గారు ఎందుకు 111 BNS పెట్టారని ప్రశ్నించారు. మీరు తెలుసుకోవాలా? ఎస్ అవును 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 జడ్జి గారు దీంట్లో సీరియస్ అయ్యారు, పోలీసుల మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. అవును అవును సిఏ మీద విచారణ జరపని చెప్పి కూడా ఇచ్చారండి. ఎస్ అవునవును అవును. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. అలాగే అలా 111 BS సెక్షన్ పెట్టి అతను కూడా 60 రోజులు జైల్లో ఉంచి నిజంగానే అని చెప్పేసి వీరు 60 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 60 రోజులు 50 రోజులు 120 రోజులు 150 రోజులు ఉంచారు కదా. అలానే ఉంచి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రతినిధులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మహిళనన్నా కానీ ఇలానే ట్రీట్మెంట్ ఉంటుంది అనేటటువంటి